మన విలువ అందరికీ తెలియదు. అందరూ మనల్ని అర్థం చేసుకోరు. అది మన తప్పు కాదు. మనం ఎదుటివారికి ఎంత ముఖ్యమో వారే నిర్ణయిస్తారు. మన విలువ మనకు తెలియాలి. అదే నిజమైన గౌరవం. అతిగా ఆలోచించడం ఒక సమస్య. అతిగా ఆలోచించడం మనస్సును అలసిపోయేలా చేస్తుంది. ఇది చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తుంది. ఇది దాని ప్రశాంతతను కోల్పోతుంది. ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడాన్ని అసాధ్యం చేస్తుంది. అందుకే నియంత్రణ అవసరం. ప్రతి ఒక్కరూ శాశ్వతం కాదు. కొంతమంది మాత్రమే మన జీవితంలో ఉంటారు. మిగిలిన వారు వచ్చి వెళ్తారు. అది సహజం. అందుకే ఎవరిపైనా అతిగా ఆధారపడకూడదు. మనమే మనకు బలంగా ఉండాలి. పోలికలు విధ్వంసకరమైనవి. ఇతరులతో పోల్చుకోవడం తప్పు. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. పోలిక అసంతృప్తిని పెంచుతుంది. మన పురోగతిపై మనం దృష్టి పెట్టాలి. అదే పెరుగుదల. తర్వాత చేస్తాం అనే అలవాటు ప్రమాదకరం. చిన్న ఆలస్యం పెద్ద సమస్యగా మారుతుంది. సమయం క్రమంగా గడిచిపోతుంది. ఏం చెయ్యాలో అది వెంటనే చెయ్యాలి. అదే క్రమశిక్షణ. మౌనం కూడా ఒక సమాధానమే. ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం మంచిది. ఇది సమస్యలను తగ్గిస్తుంది. ఇది మన ప్రశాంతతను కాపాడుతుంది. మౌనం ఒక శక్తి. నమ్మకం అనేది సులభంగా కోల్పోవచ్చు. నమ్మకం అనేది నిర్మించుకోవడం కష్టం. కానీ ఒకే ఒక తప్పుతో అది కోల్పోవచ్చు. అది తిరిగి సంపాదించడం కష్టం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం అనేది చాలా విలువైనది. మాటలకు విలువ ఉంటుంది. మాటలు కూడా గాయపరుస్తాయి. సరైన సమయంలో సరైన పదం ముఖ్యం. మాటలు సంబంధాలను పెంచుతాయి లేదా తెంపుతాయి. అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏకాంతంగా ఉండటం నేర్చుకోండి. ఎప్పటికీ తోడు ఉండదు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉంటాం. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది స్వీయ ఎదుగుదలకు మంచిది. మన గురించి మనం అర్థం చేసుకుంటాం. ఎవ్వరూ సంపూర్ణంగా లేరు. అందరికీ లోపాలు ఉంటాయి. మనకు కూడా ఉన్నాయి. అందుకే మనం అంగీకరించాలి. పరిపూర్ణత కోసం వెతకవద్దు. మన వాస్తవాన్ని ప్రేమించాలి. మార్పును అంగీకరించాలి. ఇష్టం లేకపోయినా మార్పు వస్తుంది. దానిని మనం అంగీకరించాలి. మనం వ్యతిరేకిస్తే ఒత్తిడి పెరుగుతుంది. మనం అలవాటు చేసుకుంటే ఎదుగుదల సంభవిస్తుంది. ఇది జీవిత సత్యం. అతిగా ఆశపడటం నొప్పిస్తుంది. అతి ఆశలు ఇంకా ఎక్కువ నొప్పిని కలిగిస్తాయి. నిరాశ మనస్సులో వస్తుంది. అందరూ మనలా ఉండరు. ఆశలను తగ్గించుకోవడం శాంతిని పెంచుతుంది. అదే మంచి మార్గం. నిజమైన ఆనందం సరళతలో ఉంటుంది. లగ్జరీలో కాదు. అది చిన్న చిన్న క్షణాల్లో ఉంటుంది. మీరు కుటుంబం మరియు స్నేహితులతో ఉన్నప్పుడు మీరు ఇష్టపడేదాన్ని చేయడంలోనే ఉంది. అదే నిజమైన ఆనందం. డబ్బుతో గౌరవాన్ని కొనలేము. డబ్బు హోదాను కొనగలదు. కానీ నిజమైన గౌరవాన్ని కాదు. మన స్వభావమే ముఖ్యం. మానవత్వమే గౌరవాన్ని ఇస్తుంది. అదే నిలబడుతుంది. అవకాశం ఒకేసారి వస్తుంది. ప్రతి అవకాశం పునరావృతం కాదు. కొన్ని అవకాశాలు ఒకసారి వస్తాయి. అప్పుడు మీరు ధైర్యంగా నిర్ణయించుకోవాలి. మీరు వదిలివేస్తే మీరు చింతిస్తారు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న పనులు పెద్దవవుతాయి. చిన్న అలవాట్లు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. రోజువారీ పనుల భవిష్యత్తును రూపుదిద్దుతాయి. క్రమశిక్షణ చిన్నగా మొదలవుతుంది. అది పెద్ద విజయంగా మారుతుంది. మన వైఖరి మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనం సానుకూలంగా ఉంటే సమస్యలు సులభం. మనం ప్రతికూలంగా ఉంటే చిన్నవి కూడా పెద్దవిగా కనిపిస్తాయి. మన వైఖరి మారితే మన జీవితం మారుతుంది. మన ఆలోచన విధానం ముఖ్యం. అదే అంతిమ సత్యం. గతాన్ని మార్చలేము. గతం గురించి చింతించడం నిష్ప్రయోజనం. అది తిరిగి రాదు. దాని నుండి నేర్చుకోండి. వర్తమానంపై దృష్టి పెట్టండి. భవిష్యత్తు బాగుంటుంది. సమయం ఎవరికోసం ఆగదు. ఎవరికోసం నిలబడదు. మన నిర్ణయాలు ఆలస్యమైతే అవకాశం పోతుంది. అందుకే సరైన సమయంలో సరైన కార్యాచరణ ముఖ్యం. ప్రణాళిక ప్లస్ అమలు అవసరం. ఇదే విజయానికి కీలకం. భయం ఎదుగుదలను అడ్డుకుంటుంది. భయంతో ప్రయత్నించవద్దు. మనం అవకాశాలను కోల్పోతాము. రిస్క్ తీసుకోండి. ఓటమి కూడా ఒక పాఠమే. అప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుంది.